దేవుడు ఈరోజు మళ్ళీ ఒక ఆదివారం నా జీవితంలో నాకు నా భార్యకి మరొక ఆదివారం దేవుడు కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని మరొకటి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చాడు. ఆయనకి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. సో నా సాక్ష్యం ఏంటంటే, మొన్న మంగళవారము మేము కాకినాడ వెళ్ళాం, ఊరికి వెళ్తున్నాం అన్నమాట. ఆ రోజు మా బాబు మా పాప కూడా మా కోళ్ళు కూడా కాకినాడ వద్దామని తెల్లవారుజామున వెళ్ళిపోదాం 5:30కి అన్నారు. అంటే సరేలే అందరం వెళ్దాము చెప్పాము. అయితే 5:30కి ఫోన్ చేసి కింద పైన ఉంటారు వాళ్ళు, ఫోన్ చేసి మా భార్యకి ఫోన్ చేసి మా కోళ్ళు అత్తమ్మ నేను రావట్లేదు, మీరిద్దరు వెళ్ళిపోండి అన్నారు. ఏంటి అంటే నాకు కొంచెం బాగలేదు, మీరు వెళ్ళండి, మా గురించి ప్రయాణం ఆపుకోకండి అని చెప్పారనమాట. చెప్తే నేను ఎందుకు ఏమైంది, ఒకసారి పైకి వెళ్ళేసిరా, నువ్వు ఇంత సడన్గా ఎందుకు రానంటున్నారు అని అంటే, సరే వెళ్తాను. మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి ఏం కాదు మీరు వెళ్ళండి అంటే, లేదు నేను పైకి వస్తున్నాను అంటే, అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు కాదు మీ బాబుకి బాగాలేదు, వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి, నాకు అంటే వెళ్ళరు వాళ్ళిద్దరూ, నీకని చెప్పు అన్నాడంట. అయితే అలాగెందుకు వెళ్తాము, నువ్వు వెళ్ళము ఉండిపోతాంలే అన్నాను. ఆ తర్వాత 8:30కి కిందకు వచ్చాడు. వచ్చి నాకు కొంచెం బాగుంది, మీరు వెళ్ళండి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోకండి, మీ ఇద్దరు వెళ్ళిపోండి అన్నాడు. లేదు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత నేను వెళ్తాంలే అంటే, లేదు నేను బాగుందిలే నేను వెళ్తాను, మీరు ఎప్పటి నుంచి ఈ నెలంతా వెళ్దామంటే ప్రతి వారము పోస్ట్ పోన్ అవుతూనే ఉంది, వెళ్దామని. కానీ ఎలాగైనా వెళ్ళాలి కదా అని చెప్పి సరే 11:30కి బయలుదేరాం. కారులో బయలుదేరి మధ్యలో ఒక పని ఉంటే విజయవాడ తర్వాత చూసుకొని వెళ్తుంటే మా ఊరికి వెళ్ళే రోడ్డు కాకినాడకి వెళ్ళేది ఒక రోడ్డు ఉంటుంది, అదే కాకినాడకి వెళ్ళే రోడ్డు అనమాట. ఆ రోడ్డు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. అంటే అన్ని గుంతలు, చాలా మంచి రోడ్డు, అది పాడైపోయింది, అసలు దాన్ని చేయట్లేదు. మళ్ళీ స్పీడ్గా వెళ్తున్నాము, వన్ వే ఒక సైడ్ వెళ్తే ఒక సైడ్ అన్ని గుంతలు ఉంటాయి అన్నమాట. నేను ఆల్మోస్ట్ ఇప్పటికి 2014 నుంచి కారులో వెళ్తున్నాం వస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. కానీ ఎప్పుడు దేవుడు ఎక్కడ కూడా ఇంతవరకు ఏ హాని కూడా మాకు జరగలేదు. నైట్లు కూడా నేను ఒక్కడనే వచ్చేవాడిని, పాపని దగ్గరికి వెళ్ళి పాపను వదిలి కూడా అదే రోడ్లో ఒక్కడిని కూడా నైట్లో అర్ధరాత్రులు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ మొన్న అసలు ఆ రోడ్డు చాలా చిన్న రోడ్డు అయిపోయింది, గుంతలు, అంటే రెగ్యులర్ వెళ్ళే రోడ్డు అనుకొని నేను వెళ్ళిపోతుంది అనమాట. అది కనబడుతుంది కదమ్మా, అది అచ్చులు కారు అక్కడ ఇరుక్కుపోయింది, వెళ్ళిపోయి ఆ మట్టిలో. అటు సైడ్ నుంచి లారీ, ఆ లారీ వస్తుంది, అలాగే స్పీడ్గా లారీ ఆ నైట్లో 7:30 మళ్ళీ అక్కడ ఒక లైట్ ఉండదు, ఏముండదు అనమాట. ఆ లారీ అలా స్పీడ్గా వస్తుంటే నేను ఇటు రోడ్డు ఉందేమని చెప్పి ఇటు వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత దడ కారు సడన్గా ఆగిపోయింది అనమాట. అయిపోతే మా భార్య కూడా ముందుకెళ్ళి పడిపోయింది. నాకు కూడా అసలు ఎందుకు ఆగిపోయిందో కూడా నాకు అసలు అర్థం అవ్వలేదు. ఏంటి ఏమైంది అని కార్ స్టార్ట్ చేసి వెనక్కి తీద్దామంటే కార్ వెనక్కి రావట్లేదు, టక్ 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 మన వస్తుంది వెనక్కి. ఇలాగా మెల్లగా తీసి వెనక్కి తీసి ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత పక్కన పెట్టాను అన్నమాట. కారు తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఆ కింద బంపరు ఇలా ఊడిపోయింది. దాన్ని సెట్ చేసుకొని అప్పుడే మా భార్య నేను ఇది లైట్ ఇది వేసుకొని చూద్దామని వెళ్ళాను. కానీ అక్కడ ఏం కనబడతలేదు. అక్కడ ఏంటంటే అక్కడ కల్వర్ట్ ఒకటే కనబడుతుంది. అయ్యో ఎంత పెద్ద యాక్సిడెంట్, దేవుడు తప్పించాడు అని చెప్పి అది కొంచెం కవర్ ఇట్లా పెట్టేసుకొని కాకినాడ వెళ్ళిపోయాం. అలాగే మెల్లమెల్లగా కాకినాడ వెళ్ళాం. కాకినాడ వెళ్ళిన తర్వాత పొద్దున్నే ఇంకా మళ్ళీ కారు చేయించాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి కదా అని చెప్పి గ్యారేజ్ తీసుకెళ్ళి నేనేమనుకున్నానంటే, ఈ ఫ్రంట్ బంపర్ ఒకటే కదా అది ఊడిపోయింది, అది ఒకటే చేయించడానికి తీసుకెళ్తే వాళ్ళ మెకానిక్ చూస్తే కింద చాసీ క్రాక్ అయిపోయింది, ఆ టైర్ దగ్గర ఉన్న చాసీ క్రాక్ అయిపోయింది. ఆ క్రాకు మొత్తం వెల్డింగ్ కొట్టిన తర్వాత అయిపోయిందండి, తీసుకెళ్ళానని ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ముందు టైరు ఈ వెనక
బాడీకి తగులి కరకర అంటుంది. ఇది ఏంటంటే మొత్తం ఇట్లా బెండ్ అయిపోయింది, టైర్ బెండ్ అయిపోయింది. అంటే అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత మా ఊరికి 50 కిలోమీటర్లు వెళ్ళాల. ఆ రాత్రి దేవుడు ఆ కలవాటు కానీ ఆ మట్టి లేకపోతే అయ్యాము ఒకసారి, ఆ మట్టి లేకపోతే మాత్రం మేమిద్దరము ఆ కలవాట్లో ఉందాం, ఆ ఎదురుగుండా కనబడే కలవాట్లో ఉందాం. ఆ కారు రేడియేటర్ ఉంటుంది, అది పగిలిపోయినా కూడా కారు కదలదు. కానీ దేవుడు నాకు కానీ మా భార్యకి మళ్ళీ చాలా స్పీడ్లో ఉన్నాను నేను, అది కనీసం కనబడలేదు, చిన్న కూడా కనబడలేదు. దేవుడు మరి నా ఇష్యూలో, నా కుటుంబ ఇష్యూలో చాలా గొప్ప. అంటే నేను ఫస్ట్ టైము నేను ఎన్నో యాక్సిడెంట్లు చూశాను, డే టైంలో డివైడర్లు కొట్టుకొని వెళ్ళిపోవడం చూశాను, చాలా చూశాను. కానీ దేవుడు ఫస్ట్ టైము అలాంటి యాక్సిడెంటు నా కళ్ళుతో చూడటము. మొట్టమొదటిగా కారు కూడా ఎలాగంటే ఎవరో వెనక్కి ఆపినట్టు ఆగిపోయింది, ఇలా వెనక్కి. అసలు ఆ స్పీడ్లో అది నేను తీసుకెళ్ళి I-20 కూడా కాదు, వ్యాగనార్ కార్ తీసుకెళ్ళి, అది అసలు బ్రేకు అంటే ఆ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఆ కంట్రోల్ కూడా కాకపోవచ్చు. కానీ దేవుడు ఆ మట్టి కుప్ప అక్కడ పెట్టడము, అది కొంచెం ఇలా సైడ్కి వెళ్తే మొత్తం ఆ డివైడర్ కొట్టుకొని మేమిద్దరం ఈ రోజుని మరి కాళ్ళు ఇరిగిపోయినా, చేతులు ఇరిగిపోయినా, లేకపోతే మేము ఏ విధంగా ఉందమో నాకైతే తెలియదు. కానీ దేవుడు నన్ను, నా కుటుంబాన్ని మరి మా కొరకు ప్రతిదినము మరి ప్రశాంత్ గారి ప్రార్థనలు, అనేకులు ప్రార్థనలు, దేవుడు మమ్మల్ని ఈరోజు ఇక్కడ మీ అందరికీ సాక్ష్యం చెప్పడానికి నిలబెట్టినందుకు మరి మీ అందరికీ వందనాలు చేయించుకుంటున్నాను. అంటే ఇంకొక చిన్న సాక్ష్యం చెప్తాను. నా సాక్ష్యం చెప్పాలంటున్నాను కానీ టైం ఎక్కువైపోద్ది, అందుకని మళ్ళీ నేను చెప్పలేకపోతున్నాను. అసలు నాకు దేవుడు ఫస్ట్ 2014 ఒక కారు ఇచ్చాడమ్మా, వ్యాగనార్ కారు. అంటే అది ఎందుకు చెప్పాలని చెప్తున్నాను. 2013లో నాకు కొంచెం జాండీస్ వచ్చి 2000 డిసెంబర్లోనే దేవుడు స్వస్థపరిచాడు. జనవరిలో మొత్తం స్వస్థ వచ్చింది. 2014 మార్చిలో మా మ్యారేజ్ డేకి ఒక కారు కొందాము అనుకున్నాను నేను. కొందాము అంటే అప్పుడు నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి. మా బాబుకి చెప్పాను ఒక కారు కొందాం రా అంటే, సరే చూసుకో. నేను ఒక 800 కారు కొనుక్కున్నాను, 800 ఆల్టో 800 కొందాం అనుకున్నాను. అంటే ఎక్కడికైనా వెళ్ళడానికి చేయడానికి, డ్రైవింగ్ కూడా రాదు నాకు రాదు, మా బాబుకి రాదు, ఎవరికి రాదు. నాకు తెలిసిన మెకానిక్ చెప్తే ఆయన అన్నాడు, అన్న ఒక కారు ఉంది మంచిది, వ్యాగనార్ కారు, చాలా తక్కువ తిరిగింది, అది 2,75,000కి వస్తుంది అన్నాడు. నేను చెప్పాను 2,75,000 అయితే నా దగ్గర లేవు, 1 లక్ష రూపాయలు ఉంది. ఆ 1 లక్ష రూపాయలు అయితే నేను కొనగలుగుతా అంటే ఒకసారి వచ్చి చూడానంటే ఇక్కడ రాధిక థియేటర్ దగ్గర చూపించాడు కారు. నన్ను అన్నాడు నువ్వు డ్రైవ్ చేయను అంటే, నాకు రాదు, నువ్వే డ్రైవ్ ఇచ్చాడు. మా అబ్బాయి వెళ్ళి చూశాడు, చూసిన తర్వాత నాన్న బాగుంది కారు తీసేసుకుందాం అన్నాడు. వ్యాగనార్ కారు 6వ తారీఖుని చూసాము, వచ్చాము. ఆ కారు మా అబ్బాయి వచ్చి మా ఆవిడ కూడా చెప్పాడు, బాగుంది కారు అండి, మా ఆవిడ కొనే మరి ఏదో అంటే, నాన్న 1 లక్ష రూపాయలు ఉంది, ఎక్కడ కొనేస్తే 2,75,000, ఇంకా 1,75,000 రూపాయలు కావాలి, మొత్తం ఇంకెక్కడికి వెళ్ళి తెస్తాం. ఆ రోజు పొద్దున్న అనుకోకుండా మా మేనమా BHLలో ఉంటాడు, ఫోన్ చేసి మేనల్డా ఒక పని ఉంది నీతో, నువ్వు రావాలి అర్జెంట్ ఇంటికి అన్నాడు. వెళ్ళాను అక్కడికి. వెళ్తే ఓ 3 లక్షల చేతిలో పెట్టాడు. ఇది ట్రూ సాక్ష్యం చెప్తున్నానమ్మా, ఇది యథార్థమైన సాక్ష్యం చెప్తున్నాను, ఇది ఏమి నేను అబద్ధం చెప్పేది కాదు, ఒక్క మాట కూడా కాదు. 3 లక్షల చేతులు పెట్టి, ఒరే 2 ప్లాట్లు కావాలి మనకి, నువ్వు డబ్బు, అసలు స్థలం చూడలేదు, పేపర్లు చూడలేదు, ఏం చూడలేదు, డబ్బులు చేతులు పెట్టాడు. నెక్స్ట్ డేనే డబ్బులు తీసుకుంటా. నువ్వు చూసి ఏంటి డబ్బులు ఇంత, నేను నిన్న కారు చూశాను, ఈరోజేమో డబ్బులు దేవుడు ఇచ్చాడని చెప్పి ఫస్ట్ ఏం చేశానంటే అందులో 1,75,000 తీసి ఈ 1 లక్ష రూపాయలు ఇట్టి వెళ్ళి కారు 8వ తారీఖున కారు తీసుకొచ్చేసాను ఇంటికి. తీసుకొచ్చేసాం కానీ కారు నడపడం రాదు నాకు. మా తమ్ముడు 800 ఉండేది, కానీ మా తమ్ముడు నేర్పించి అంటే అంతగా ఇంట్రెస్ట్ తీసుకొని వ్యాగనార్ వచ్చిన తర్వాత నాకు 2-3 సార్లు నేర్పించాడు. నేర్పించిన తర్వాత నాకు ఎలాగంటే టెన్షన్ వచ్చేసింది, చేతులన్నీ చెమట్లు అంతా. అంటే ఒక 2 నెలలు అలాగే ఉంది కారు. ఇంటి ముందే కారు ఉండేది, డ్రైవర్ని తీసుకొని కాకినాడ వెళ్ళాము, సాగర్కి వెళ్ళాం, డ్రైవర్ని తీసుకొని వెళ్ళాం.
కానీ కారు తీయడం అంటే రోడ్డు మీదకి వెళ్ళేసరికి అంతా ఈ చేతులన్నీ చెమట్లు, అదే నడుపుతున్నప్పుడు అంటే ఏదో అయిపోయేటట్టు అయిపోతే నేను ఒకసారి మా భార్యకి చెప్పాను, ఈ కారు టెన్షన్ ఎందుకు, మనం నారాయణగూడ చర్చికి వెళ్తున్నాం కదా, అంటే నారాయణగూడ చర్చికి 500 పెడితే ఆటోలు వెళ్తాం, ఆటోలు వచ్చేద్దాము, ఈ 3 లక్షలకి ఎంత కొన్న నా కారు అంతకు అమ్మేసి ఇది పాప పేరు మీద ఫిక్స్ చేసేస్తాను, కారు వద్దాం బాబు నాకు అని చెప్పాను. చెప్తే మా పిల్లలిద్దరూ మా ఆవిడ మాట్లాడుకొని, మా ఆవిడ అన్నది, కారు రూపాయి అప్పు చేయకుండా కొన్నావు, ఇప్పుడు నువ్వు కారు అమ్మేస్తే అందరూ ఏమనుకుంటాడు, అప్పు చేశాడు అందుకే కారు తీసుకెళ్ళిపో అనుకుంటారు, నువ్వు కారు అమ్మక అలాగ వదిలేండి. నేను అలాగెన్ని ఎవ్వరేమనుకున్నా నాకు అనవసరం లేదు, అప్పు చేసి అనుకున్నాను అనుకున్నా, ఏం చేసుకున్నాను అనుకున్నా నాకు సంబంధం లేదు, అమ్మేద్దాను అన్నాను. అన్నాక ఒక అతను వచ్చాడు ఇక్కడ చెర్లపల్లి నుంచి వచ్చి, కారు చూసి 2 లక్షలు ఇస్తాను, నేను 2,75,000 కొన్నాను బాబు, ఇదిగో పేపర్లో, పోనీ నాకు 25,000 లాస్ అయినా 2,50,000కి ఇచ్చేస్తాను, నాకు ఈ టెన్షన్ వద్దన్నాను. ఆడు ఆ రోజు డబ్బులు తేలేదు, ఏమన్నాడంటే, అన్న నాకు చిట్టి ఎత్తాలా, ఒక్క 15 రోజులు టైం ఇయ్యి నాకు, ఈ 15 రోజుల్లో నేను వచ్చి మొత్తం డబ్బులు ఇచ్చి కారు తీసుకొని వెళ్ళిపోతాను. ఆయన వెళ్ళిపోయిన వారానికి మా తమ్ముడు వాళ్ళు కాకినాడ వెళ్తున్నారు, సాయంత్రం ట్రైన్ గౌతమికి. మా తమ్ముడు అన్నాడు, కారు తీయు, మా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళే, కారు తీసి స్టేషన్ దాకా మమ్మల్ని వదిలేచ్చేద్దాం అంటే, నేను అన్నాను, బాబు కారు తీయలేక కదా అమ్మేదా అంటే, ఎందుకు నేను పక్కన ఉంటాను కదా నువ్వు తీసుకున్నాడు అన్నాడు. ఆ పొద్దున్న నడపడమే నాకు చాలా భయంగా ఉంది. అయితే ఆ సాయంత్రం కారు తీశాను, స్టేషన్కి వెళ్ళాను, స్టేషన్ నుంచి మళ్ళీ ఎలాగొచ్చానో కూడా తెలీదు. ఏ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళలేదమ్మా, ఎవరి దగ్గర డ్రైవింగ్ నేర్చుకోలేదు, 2-3 సార్లు మా తమ్ముడు నేర్పించాను నాకు. కానీ దేవుడు కారు నేను ఎలా డ్రైవ్ చేశానో, అసలు ఆ దేవుడు ఇవ్వడం మొట్టమొదటగా దేవుడు కారు ఇచ్చాడు, అదే అలాంటి కారే మళ్ళీ యాక్సిడెంట్ అయింది. దేవుడు మా ఇద్దరికి ఏం కాకుండా దేవుడు ఈరోజు ఈ చర్చిలో సాక్ష్యం చెప్పడానికి మమ్మల్ని నిలబెట్టాడు. అంటే నా సాక్ష్యం మీ అందరికీ నేను తెలిసే, చాలా మట్టుకు మీ అందరూ తెలుసు. కానీ నేను 20 ఇయర్స్కి యవనస్తులకు చాలాసార్లు చెప్పాను, ఒకసారి ఆ ఇంట్లో చెప్పాను సాక్ష్యం. 20 ఇయర్స్లో దేవుడు నన్ను దర్శనం పిలుచుకున్నాడు. మా కుటుంబం అందరూ అన్యులే, నాకు ఎవరు ఒక్క మాట దేవుడు నమ్ముకో అని చెప్పలేదు. దేవుడు నాకు దర్శనం ద్వారా ఒక మందిరం దాన్ని పిలిచి, నువ్వేమని చెప్పదలుచుకున్నా లేక వచ్చి చెప్పు అన్నాడు. ఆ రోజు నేను ఆ యవన కాలం 20 సంవత్సరాలు లోబడ్డాను. అలాగే నా క్రిస్టియన్ మ్యారేజ్ ఎవరు ఏ క్రిస్టియన్ అమ్మాయి కూడా నాకు తెలీదు ఈ చేసుకోవడానికి. మా నాన్న హిందువైనా నా క్రిస్టియన్ మ్యారేజ్ దేవుడు ఏర్పరిచాడు. ఈరోజు నేను దేవుళ్ళు అలాగ ఉన్నాను కాబట్టి నా 2 పిల్లలకి బాబు పెళ్లి చేశాను, పాపకు పెళ్లి చేశాను. ఈరోజు దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించి ఈరోజుకి నన్ను నిలబెట్టాడు. ఎందుకంటే నా సాక్ష్యం, నేను ఏదైనా ఫస్ట్ కోరింది 15:10 ఈ బైబిల్ 15:10 చదువు రాదా? 10 ఫస్ట్ కోరింది, మొదటి కోరింది. చాలమ్మా, ఒకటే ఇక్కడ, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలె అయి ఉన్నాను. ఇది నేను ప్రత్యేకంగా నేను యవనస్తులకు సాక్ష్యం చెప్పుకుంటున్నాను. నేను ఈరోజు నా వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ ఆస్తులు లేవు. నేను ఒక్క దేవుడి మీద ఆధారపడే నేను ఈ రోజుని, మా నాన్న నాకు ఆస్తి లేదు, మా అత్త మామ నాకు ఆస్తి ఇవ్వలేదు, ఎవరు నాకు లేదు. నేను వాస్తవంగా చెప్తున్నాను, ఇది దేవుడి మీద ఆధారపడి ఉంటే మనల్ని దేవుడే ఒక ఉన్నస్తాను. సైకిల్ మీద హైదరాబాద్లో తిరిగి ఇవ్వండి, నేను మొత్తం హైదరాబాద్లో ఏ గల్లీ చెప్పు, ఆ సైకిల్ మీద తీసుకెళ్తాను, నేను ఏ గల్లీలోకైనా తీసుకెళ్తాను. ఈరోజు దేవుడు I-20 ఇచ్చాడు. అప్పు చేయలేదు, మోసం చేయలేదు, ఏం చేయలేదు. నాకు రియల్ ఎస్టేట్ కూడా తెలీదు. నేను మస్కట్ వెళ్ళిపోవాలని 3 నెలలు ప్రయత్నించాను.
ఇల్లు కట్టి 4 లక్షలు అప్పాను. ఎవ్వరు కూడా ఒక్కరు మా తమ్ముళ్ళు కూడా నన్ను ఎవరు కట్టమని నీ ఇల్లు అని నన్ను దూషించారు. నేను ఎవరిని అడగలేదు. 4 లక్షల శూన్యంలో తీర్చిన అప్పులు. దేవుడు ఈరోజు నేను ఈ స్థితిలో నేను ఇక్కడ నిలబడి, నేను అందరూ అనుకుంటారు జగదీష్ గారు ఏదో కార్లు ఉన్నాయి అయ్యాను, కానీ నాకు దేవుడే. ఇది నేను 100% నేను చెప్పగలుగుతాను. అందుకే ఎవరి కాలంలో ఇందాల మరి ప్రశాంత్ గారు వాకింగ్ చెప్పారు, మంచి వర్తమానం చెప్పారు. ఇన్ని సంవత్సరాలు నేను విన్నాను, కానీ ఈ వర్తమానం మాత్రం మంచి వర్తమానం చెప్పారు. అందుకనే మరి మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడికి సమర్పించుకుంటే మన దేవుడే మనకేం కావాలో ప్రతిది కూడా మన దేవుడిస్తాడు. అందుకే మీ అందరికీ మరి నా చిన్న సాక్ష్యం దీవించి నాకు ఇచ్చిన సమన్వయం వందనాలు చెల్లించుకుంటూ అందరికీ వందనాలు చెల్లించు.